హైదరాబాద్ ఓఆర్ఆర్ పై వరుస రోడ్డు ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ ఓఆర్ఆర్ పై మరో ప్రమాదం జరిగింది. ఎగ్జిట్ 14 దగ్గర కారు అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో కారులో 4 ప్రయాణికులు ఉండగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. నందిగామ నుంచి కన్నా శాంతివనం వెళ్లి వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగినట్లు బాధితులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్స్ ఓఆర్ఆర్ సిబ్బంది గాయపడిన హాస్పిటల్ కి తరలించారు. ఇక నిన్న ఓఆర్ఆర్ పైన కారు లారీ ఢీకొట్టిన ఘటనలో సిరిసిల్లాకి చెందిన 6 దుర్మరణం చెందారు. 24 గంటలు గడవక ముందే మరో ప్రమాదం జరగడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్ ఓఆర్ఆర్ పై వరుస రోడ్డు ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ ఓఆర్ఆర్ పై మరో ప్రమాదం జరిగింది. ఎగ్జిట్ 14 దగ్గర కారు అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో కారులో 4 ప్రయాణికులు ఉండగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. నందిగామ నుంచి కన్నా శాంతివనం వెళ్తూ వస్తూ ఉండగా ప్రమాదం జరిగినట్లు బాధితులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్స్ ఓఆర్ఆర్ సిబ్బంది గాయపడిన వారిని హాస్పిటల్ కైతే తరలించారు. నిన్న ఓఆర్ఆర్ పై కారు లారీ ఢీకొట్టిన ఘటనలో సిరిసిల్లాకి చెందిన 6 దుర్మరణం చెందారు. 24 గంటలు గడవక ముందే మరో ప్రమాదం జరగడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్ ఓఆర్ఆర్ పై వరుస రోడ్డు ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ ఓఆర్ఆర్ పై మరో ప్రమాదం జరిగింది. ఎగ్జిట్ 14 దగ్గర కారు అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో కారులో 4 ప్రయాణికులు ఉండగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. నందిగామ నుంచి కన్నా శాంతివనం వెళ్లి వస్తూ ఉండగా ప్రమాదం జరిగినట్లు బాధితులైతే తెలిపారు. ఇక ఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్స్ ఓఆర్ఆర్ సిబ్బంది గాయపడిన వారిని హాస్పిటల్ కి తరలించారు. నిన్న ఓఆర్ఆర్ పై కారు లారీ ఢీకొట్టిన ఘటనలో సిరిసిల్లాకి చెందిన 6 దుర్మరణం చెందారు. 24 గంటలు గడవక ముందే మరో ప్రమాదం జరగడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.